కృష్ణుడు పుట్టిన కృష్ణ జయంతికి అద్భుతంగా ప్రపంచం అంతా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అద్భుతంగా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. మేము కూడా ఆ టెంపుల్ అనంతపురం కృష్ణాష్టమి టెంపుల్కి వెళ్ళి ఫ్రంట్లో దర్శనం చేసుకొని వచ్చాం అన్నమాట. కృష్ణుడు బోధించిన మహాభారతంలో మెయిన్ అంశాలు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది. మాకు అనింది ఏంటంటే నిష్కామ కర్మ అనే గురువు. నిష్కామ కర్మ అంటే నువ్వు కర్మ చెయ్యి ఫలితం ఆశించగాక అని ఆయన భగవద్గీతలో చెప్పాడు. మనుషులు ఏంటంటే మనం ఫలితం ఆలోచించకుండా పని చేయలేకపోతున్నాడు మనిషి అనేవాళ్ళు. దాన్ని బట్టి నీ అభిప్రాయం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం. ఆయన చెప్పిన సిద్ధాంతం అంతా కూడా విశ్వప్రేమ. విశ్వప్రేమ, అందరినీ ప్రేమించు, అందరినీ సమానంగా చూడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి ఆయన చెప్తారు భగవద్గీతలో. దుష్ట శిక్షణ అంటే ఏంటంటే మనుషులను చంపమని కాదు, దుష్టులని. దాని అర్థం మనం ఇప్పుడు దాన్ని మార్చుకొని గొప్ప అర్థాన్ని తీస్తున్నాం దానికి. ఈ కలియుగం అదే మాటలు అర్థం చేస్తున్నా, వేరే అర్థం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టులను శిక్షించేది లేదు ఇందులో. ఎవరైతే వాళ్ళ స్వభావం చెడ్డగా ఉందో దాన్ని మంచిగా మార్చడానికి మన జీవితాలను పనంగా పెట్టడం. వాళ్ళని చేయకుండా వాళ్ళని కూడా మార్చడం అనేది సిద్ధాంతం. ఇప్పుడు మోడర్న్ గా కృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలను ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరిని శిక్షించడానికి మనకేం అధికారం లేదు. ఏ ప్రాణి మీద మనం శిక్ష వేసే అధికారం మనకు లేదు. ఆనాడు ఏం జరిగిందో మనకు తెలియదు, అది ప్రామాణికం ఇప్పటికి కాదు. ఇప్పుడు కావాల్సిన మనం ఎవరిని శిక్షలు లేవు, అందరినీ మార్చుకుంటూ వాళ్ళని మార్చడం కోసం మన జీవితాలను, మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మన జీవితాలని ఖర్చు పెడుతూ వాళ్ళని మార్చి వాళ్ళను మంచి వాళ్ళుగా తయారు చేయటమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అది దాని అర్థం, ఒరిజినల్ అర్థం. ఇంకా గుడ్. ఆ మార్పులే నీ ఏం చెప్పదలుచుకున్నాం గురుగారు ఆడియన్స్కి? అట్లా నువ్వు ఇప్పుడు లేటెస్ట్గా అంటున్నా మార్చాలంటున్నా కదా, వాళ్ళ ప్రేమతోటే వాళ్ళని మనం తీసుకోవాలంటారు. భయాన్ని పోగొట్టుకొని ధైర్యంగా జీవించటం. మంచి ఉద్దేశాలు ఉన్నప్పుడు, వ్యక్తిలో మంచి ఉద్దేశాలు ఉన్నప్పుడు భయం ఉండదు కదా. ఉండేదంతా ఏది చెడు ఉద్దేశాలతో ఉన్నప్పుడు భయం కలుగుతుంది. మనసు లోపల. మనసే భగవంతుడు కదా, మనసే ఆత్మ కదా. పరిణతి చెందిన మనసు ఆత్మ అని ముందు మనం అనుకున్నాం, గతంలో అనుకున్నాం. పరిణతి చెందటం అంటే ఆత్మ నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనసు, ఈ మూడు అన్ని ఒకటే. వేరు కనిపిస్తాయి అంటారా? అంటే అట్లా పార్ట్లుగా చెప్పారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని 4 ఉంటాయి కదా. అహంకారం కొంచెం ఉండమని చెప్తుంది, వేదాలు చెప్తాయి. ఏ అహంకారం అంటే ఆత్మ అహంకారం ఉండొచ్చు. ఆత్మహంకారం అంటే నేను ఆత్మను అని మనం తెలుసుకొని ఇతరులకు తెలియపరచు. నేను ఆత్మను అని తెలుసుకోవడం అంటే ఆ సెల్ఫీగా కిందకి తీసుకోవడానికి లేదు. నేను ఆత్మను అంటే అందరినీ నేను ప్రేమిస్తున్నాను, 84 లక్షల జీవరాశుల పట్ల నాకు బాధ్యత ఉంది. ఎందుకు మనకు మనిషికి ఎక్కువ తెలివితేటలు ఇవ్వబడ్డాయి. మరి మనం వాటిని ఇబ్బంది కలిగించకుండా, ప్రపంచానికి వాటి వల్ల మనం ఇబ్బంది పడకుండా, వాటికి మన వల్ల ఇబ్బంది కలగకుండా జీవించాలి. 84 లక్షలకు సమన్యాయం, అది దైవ చట్టం. గుడ్. ఇంకా మైనా వెంకటేష్ గారు అడగండి మీ డౌట్ గురుగారిని. అంతటా నేనే ఉన్నాను, అంతటా విశ్వవ్యాప్తంగా నేనే ఉన్నాను అని అన్నాడు. విశ్వవ్యాప్తంగా అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? విభూతి యోగంలో చెప్తారు స్వామివారు ఎక్కడున్నానని. అయితే ఉపనిషత్తులు, వేదాలు ఏం చెప్తాయంటే ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్తు. జగత్తు అంతా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మనం చెప్పే ఈశ్వరుడు కాదు, ఏది నామరూపాలతో మనం కొలిచేటువంటి మన ఇండియా ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు అంటే సృష్టికర్త, నామరూపాలు లేని విరాట్ అంటే నామరూపాలకు అతీతంగా ఉండేటువంటి శక్తి. అన్ని దేశాలకు, ప్రపంచ దేశాలన్నిటికి ఏ ఈశ్వరుడు అయితే వర్తిస్తుందో ఆ ఈశ్వరుడు గురించి ఉపనిషత్తు చెప్తుంది. ఈ ఈశ్వరుడు కాదు, మనం సపరేట్ నామరూపాలతో ఉండేటువంటి ఈశ్వరుడు మన ఈశ్వరుడు. అది పరిమితి ఈశ్వరుడు. కానీ పరమేశ్వరుడు అంటే విశ్వమంతా విశ్వేశ్వరుడు. ఈ డైలాగ్ బాగుంది. విశ్వేశ్వరుడు. ఆ విశ్వేశ్వరుడు అంటే ఏంటంటే పరిణతి చెందినటువంటి మనసుకు ఆ విశ్వేశ్వరుడు ఆత్మగా ఉంటాడు. అంటే అన్ని మతాలు
నదులన్నీ సముద్రం ఏ విధంగా కలుపుకుంటుందో అదే విధంగా అన్ని మతాలను కలుపుకునేటువంటి ఈశ్వరేశ్వరుడు ఏవైతే ఉందో ఆ ఈశ్వరుడు గురించి నేను మాట్లాడుతుంది. అది గుడ్ గుడ్ గుడ్. ఆ ఈశ్వరుడు అంటే ఇప్పుడు అంతటా అది ఈశ్వర సర్వభూతానాం అన్న పదానికి అది అర్థం, ఆ శ్లోకానికి, అది ఆ సాంస్క్రిట్ శ్లోకానికి నిజమైనటువంటి అర్థం అది. సో మెనీ ఫార్మ్స్ సో మెనీ నేమ్స్ అన్నాడు సత్యసాయిబాబా. అనేక ఆకారాలు అనేక పేర్లు అని, కానీ ఉన్నది ఒకటేటువంటి ఆత్మ, విశ్వాత్మ, అదే విశ్వేశ్వరుడు. ఇంకొక క్వశ్చన్ గురించి భగవద్గీతలో ఒక శ్లోకం చదివాను. చెప్పండి. ఏం ద్వాదశ అధ్యాయంలో భక్తి యోగంలో 17వ శ్లోకము, యోన రుష్యతి నదేష్టి నశోచతి శుభశుభ పరిత్యాగి భక్తమాన్య సమ్యక్రియ. అంటే సంస్కృతం కూడా మాట్లాడుతున్నాడు, 4 అడుగులు ముందుకు వెళ్ళాడు. వచ్చినా ఒకేలాగా ఉండాలి, నష్టం వచ్చినా ఒకేలాగా ఉండాలి, దేనికి కాకుండా ఉండాలి ప్రియము అని అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఎలా ఉండాలి, ఎట్లా? దాని ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను చెప్తా. విశ్వాత్మతో లీనం చేయాలి. ఏం చేసినా ఎక్కడ చేసినా అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు ఈవెన్ మన ముసి ఇక్కడ మురికిగా ఉన్న ముసిని కూడా చాలా ప్రేమగా ఆహ్వానిస్తుంది సముద్రం. నిన్న పడిన వర్షానికి మురికి అంతా తీసుకెళ్లి సముద్రంలో కలుపుతూ నీ మురికివి నాకు వద్దు నాకు రా నా కోసం వెల్కమ్ మై గోదావరి నది మై డాటర్, నా బిడ్డ రా రా అంటుంది సముద్రం. ఎప్పుడెప్పుడు వస్తావు, నీ కోసం ఎదురు చూస్తున్నా, నా నుంచి పోయిందానివే నువ్వు, నా నుంచి పోయిందానివే నువ్వు, నా నుంచి నువ్వు మురికై మళ్ళీ వస్తున్నావు, నేను నిన్ను క్లియర్ చేస్తా అని రా అంటుంది తల్లి. కాబట్టి అది మాతృమూర్తి సముద్రం. అదే విధంగా పరమాత్మ కూడా అందరినీ రమ్మంటున్నాడు. అయితే ఎవరెవరిని గురించి చెప్పబడిందంటే మీరు అడిగిన శ్లోకంలో స్థితధి మునిరుచ్యతే అంటది భగవద్గీత. దానికన్నా ముందు శ్లోకం అంటే అటువంటి స్థిరమైన మనస్సు కలిగిన వాడు ముని. ఏ స్థిరమైన మనస్సు? శత్రుమిత్రులు, మానవమానాలు, శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా చూసే వ్యక్తి. శత్రువు లేదు, మిత్రుడు లేడు, ఎండ లేదు, వాన లేదు, అట్లా లాభం లేదు, నష్టం లేదు. అటువంటి మనసు కలిగినటువంటి, ఇప్పుడు మనసు ఇందాక మనసే ఆత్మ అనుకున్నాం. ఏ మనసు ఆత్మ అవుతుంది? పరిణతి చెందిన మనసు ఆత్మ అవుతుంది, పరిణతి చెందని మనసు జీవుడు అవుతుంది. నేను నాది అంటుంది చెందనప్పుడు, తెలియనప్పుడు ఇల్లు నాది, ఈ ఊరు నాది. పరిణతిలో చిన్నది అవుతుంది మనసు. ఈ ఆధ్యాత్మిక జీవితం మనం మొదలుపెట్టిన రోజు గురువుల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ మనం పరిణతి చెందుతూ వెళ్ళి ఏమవుతాం? విశ్వేశ్వరుడు అవుతాం. విశ్వేశ్వరాయ నమః, విశ్వేశ్వరాయ నమః, అది కథ. అది ఫైనల్ మంత్రం. ఆ మంత్రం తర్వాత మంత్రాలు చెప్పబడలే, అదే ఫైనల్ మంత్రం. విశ్వేశ్వరాయ నమః, విశ్వేశ్వరుడివి అని. అప్పుడే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటది వేదం. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడని. ఓకే, అందుకని ద్వైతము అద్వైతం అని 2 విషయాలు ఉంటాయి ఇండియా ఫిలాసఫీలో. భారత ఆధ్యాత్మిక వ్యవహారాల్లో గురువులు ఋషులు అందరూ ఏం చేశారు? ద్వైతం అద్వైతం. ద్వైతం సామాన్యుల కోసం. ఇది దేవుడు గుడిలో ఉన్నాడు, అక్కడ నుంచి మీరు రండి, 1 నుంచి 10th క్లాస్ అది దండం పెట్టుకోండి, కోరికలు తీర్చుకోండి, మీరు అక్కడ చెప్పండి. అక్కడ చెప్తే కూడా నాకు వినిపిస్తుంది. ద్వైతం 1, ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 1. అద్వైతంలో ఉండేది యోగులు, ఋషులు, మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు, బుద్ధ భగవాన్, జీసస్ వాళ్ళకి అద్వైతం. వాళ్ళు ఆ స్కూల్లో ఉన్నారు. గత జన్మల్లో వాళ్ళు ఈ స్కూల్ అయిపోయినారు, 10th అయిపోయి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చదవాల్సిన చదువు ఏం లేదు, అంతా ఒక్కటే అని వాళ్ళు సమాజం కోసం, అంటే సమాజం అంటే ఏంది? ప్రపంచం కోసం, 84 లక్షల జీవరాశుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన అది? సర్వేశ్వరుడు చేసే ప్రార్థన ఏంటి? సమస్త లోకో సుఖినో భవంతు, అదే ప్రార్థన. ఈ సర్వేశ్వరుడు ఎలాగో ఇది కూడా అలాగే. సమస్త లోకో, అన్ని లోకాలు సుఖంగా ఉండాలి. ఇంకా ఏమన్నా ప్రశ్నలు? గుడ్. అంటే ద్వైతం అద్వైతం, ద్వైతం అనేది అద్వైతం 1 నుంచి 10th క్లాస్ అంటే మనిషి స్టార్టింగ్ సో ఎలా ఉంటది భక్తి. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఈ కుర్చీలో, ఈ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని ఒకదానికి ఆపాదించి ఒక వస్తువు నుంచి చూపించుకుంటూ తీసుకెళ్లటం. కానీ మనిషి మనసు పరిణతి చెందుతూ ఉన్నప్పుడు ఉపనిషత్తులు అర్థం చేసుకోవాలంటే కింద స్థాయిలో 10th క్లాసులో అర్థం కాదు. 10th క్లాస్ లో మనకు A+B² సూత్రం అంత పెద్దగా అర్థం కాదు. ఇంటర్మీడియట్ తర్వాత చెప్తారు అది ప్రొఫెసర్స్ మనకు. అప్పుడు ఫార్ములాస్, విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది అనేది కింద నుంచి చెప్పగలం. మనం 10th లో అది రాదు మనకు ఆ సబ్జెక్ట్. అది 10th లో మామూలుగా తెలుస్తాయి విషయాలు. ఏ జిల్లా ఎక్కడ ఉంది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ప్రపంచంలో ఏ మ్యాప్ ఎక్కడ ఉంది అనేది ఆ విషయాల వరకు తెలుస్తాయి.
తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని ప్రొఫెసర్లు మనకు అక్కడికి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. వస్తుంది. ఓ అందుకని మొదటి నుంచి టెంపుల్స్కి వెళ్ళాల్సిందే, ద్వైతం నుంచి అద్వైతంలో. టెంపుల్కి వెళ్ళాలని దేవుడు గుడిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను రెండుగా గుర్తించాలి. అయితే అద్వైతాన్ని చెప్పటానికి సరైన గురువు కావాలి. సరైన గురువు అంటే పరిణతి చెందినటువంటి గురువు. శ్రీరామకృష్ణులకు ఏ విధంగా తోతాపురి వచ్చి చెప్పిండో, భైరవి బ్రాహ్మణి వచ్చి చెప్పిందో అలాంటి గురువు ఉండాలి. వివేకానంద స్వామికి మళ్ళీ తిరిగి ఆయన రెవల్యూషన్ కదా వివేకానంద స్వామి, అంతా ఆయన కొంచెం వైలెంటెడ్గా ఉండేవాడు చిన్నతనంలో. ఆ తర్వాత ఆయనకు ఆధ్యాత్మిక విషయాలను ఆయన గత జన్మల వ్యవహారం ఉంది కాబట్టి రామకృష్ణ పరమహంస అద్వైతాన్ని బోధించాడు. అదే అద్వైతాన్ని ఆయన తీసుకెళ్లి బయట దేశాల్లో చెప్పి భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం చెప్పాడు, ప్రపంచానికి చాటి చెప్పాడు. అందుకని ద్వైతం అద్వైతంలో కలుస్తుంది. నది సముద్రంలో కలిసినది, అక్కడికి ఎండ్ అవుతుంది. నదులు అంటే మతాలు నదులు మతాలు నదులు ప్రాంతాలు మతాలు పేర్లు అక్కడ ఒకటే పేర్లు లేవు. ఇది భారతదేశం, అది చైనా, అది అమెరికా, అది పాకిస్తాన్. నదులు ఏ విధంగా సముద్రాన్ని చేరి వాటి యొక్క నామాన్ని కోల్పోవు కానీ రూపం కోల్పోవు. అదే వాటరే కొంచెం మురికి బట్టి ఉంటాయి. ఎందుకంటే జీవుడిగా ఉన్నప్పుడు దేహంలో ఆత్మ ఉన్నప్పుడు కొంచెం మురికి బట్టి ఉంది. మళ్ళీ మురికి మళ్ళీ ప్యూర్ చేస్తుంది. నాకు అర్థమైంది గురుగారు, మనిషిని ఎందుకు మరణం పెట్టాడంటే మురికి అయ్యాడు కాబట్టి, మురికి అయ్యి మరణించి ఆ మురికి క్లీన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ దేహంలా వస్తుంది. అయితే ఆ ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్ ఈ నీళ్ళల్లోనేమో ఉప్పు లేదు, ఆ నీళ్ళలో ఉప్పు ప్యూరిఫికేషన్ కోసం ఆ సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు సాల్ట్ ఉన్నప్పుడు వేడి మళ్ళీ ఆవిరి రూపంలో ప్యూర్ అయి పైకి వెళ్తుంది. అదే అనుకున్నాను, సముద్రంలోకి వెళ్ళి తాగితే ఉప్పు నీళ్లుగా ఉండి అదే ఆవిరి అయి పైకి వెళ్ళి మంచి నీళ్ళుగా వస్తాయి. ఎంత క్రియేట్ చూడు. ఆ ఆవిరి కావడం కోసం ఉప్పు పెట్టాడు ఈశ్వరుడు అక్కడ. ఏ ఈశ్వరుడు? విశ్వేశ్వరుడు సర్వేశ్వరుడు విశ్వేశ్వరుడు ఆ లాండ్ ఆర్డర్ లో ఉప్పు పెట్టిండు అక్కడ. ఆయన అన్ని సక్రమంగా పెట్టాడు. అది కథ. ఇప్పుడు మేము కూడా మంచి విషయాలు బాగా మంచి పాయింట్ అవుతుంది. కానీ ద్వైతము అద్వైతము అది యోగులకు అద్వైతం, సామాన్యుల గృహస్థులందరికీ ద్వైతం వర్తిస్తుంది. అంటే ఇంత సృష్టిని క్రియేట్ చేసి ఇంత పరికరంగా వర్షం కూడా పైకి వెళ్ళి ఒక చిన్న డ్రాప్ గా పక్షులు జీవరాశులు చనిపోకూడదని చూడు, చిన్న డ్రాప్స్. అదే ఒక పెద్ద ఆ పైనుంచి పెద్ద పెద్ద బండ రూపంలో పడితే చచ్చిపోతాం కదా మన అందరం. అసలు ఇంత చూస్తాం ఒకటి. ఆయన ఇంకోటి చెప్పాడు, ఇప్పుడు అంత సైన్స్ ఎక్కువ అయిపోయి తెలివితేటలు ఎక్కువై మన వాళ్ళందరికీ ఈ టీవీలో బరెస్ట్ ఏందో క్లౌడ్ బరెస్ట్ కుప్పగా కురుస్తుందని నిన్న హైదరాబాద్ లో 3 రోజులు అని చెప్పారు. కుప్పగా ఎందుకు పడదు అట్లా పడేటట్టు ఆయన విశ్వేశ్వరుడు పెట్టాడు. ఆయన దగ్గర ఒక డిజైన్ నీట్ గా చుక్కలు పడేట చేస్తాడు. మీరు వాగుల్లో వంకల్లో ఇల్లు కట్టుకుంటే ఫ్లడ్ వస్తుంది. కొట్టుకుపోతుంది. ఎవరు కట్టమన్నారు? కొండ మీద కట్టమన్నాడు జీసస్. ఎక్కడ కట్టమన్నాడు ఇల్లు? కొండ మీద కట్టుకోండి, హాయిగా ఉంటారని. కొండ మీద కట్టుకుంటే వర్షం పడినట్టే ఆటోమేటిక్ గా డ్రౌన్కి వెళ్ళిపోయి. హైదరాబాద్ లో మనకి ఎంత వర్షం పడే మనకి ఇబ్బంది. ఇది కొండ ఇది. అందుకని ఇప్పుడు కాలవల దగ్గర నదుల పక్కన ఇల్లులు కట్టి తర్వాత వాటి వల్ల ఫ్లడ్ వచ్చినప్పుడు అది ప్రవాహం కొంచెం ఇబ్బంది. వాటర్ అంతా లోతట్టు ప్రాంతాలు జలమయం. చాలా మార్చుకోవాలి, కొంచెం కాదు. మనం తీసే మూవీలో చూపించాలి. మళ్ళీ మొన్న ఎవరనంట మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది కాదు. సరే పోతే పోని, ఎప్పుడో చచ్చిపోయే దానికి ఇప్పుడే మనుషులు భయభ్రాంతులకు గురి చేసి కరోనా ఉన్నట్టు చూపించినట్టే ఉంది. కరోనా లేదు, నాకు రాలేదు, నేను లేదని నమ్మిన ఉందని భయపిస్తారు. భయపెట్టి చేసి భయభ్రాంతులను చేసి దాన్ని కూడా కొంచెం వాళ్ళ స్వార్థ చేసుకోవాలని. వాళ్ళు కూడా ఈశ్వరుడేలే, విశ్వేశ్వరులో భాగమే కానీ వాళ్ళని మాత్రం కొంచెం సరి చేయాలి. తప్పదు, బాధ్యత మనకు. అరే అలాగే అదే దుష్ట శిక్షణ అంటే. ఇంకా దుష్ట శిక్షణ అంటే అది వాళ్ళని కొంచెం మార్చడంలో కొంచెం మనం ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద. ప్రపంచాన్ని అవేర్నెస్ తీసుకురావాలా, ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం సినిమాల ద్వారా తీయాలి. అందుకే మనం విశ్వ విరాట్ సినిమా మొదలు పెట్టాను. చెప్పేదే మెసేజ్, హౌ టు లివ్, ఎలా జీవించాలి మనిషి సమాజంలో. నువ్వు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా నీ జీవన విధానం ఎలా ఉండాలి, పూర్వ ఉపనిషత్తుల ఋషులు ఎలా జీవించారనేది మనం ఆ సినిమా ద్వారా చూపిస్తాం. గుడ్. అడుగుమైన ఇంకా క్వశ్చన్స్ గురుగారిని. అది కథ.
గీత సారాంశం ఏంటి సార్? గీత మనకు సారాంశం ఏం చెప్తుంది? గీతా సారాంశం శాంతి అహింస జ్ఞానము, ఈ మూడే గీతా సారాంశం. శాంతి అహింస జ్ఞానం. గుడ్ గుడ్.